1891 కోట్ల బకాయిలు చెల్లించండి. 10 ఏళ్లుగా పెండింగ్ పెట్టారు. సీఎం రేవంత్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో 2 సార్లు చర్చలు. సీఎంఆర్ డెలివరీ టైం పొడిగించండి. సీఎంతో కలిసి చర్చల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 1891 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి 2 దఫాలుగా చర్చలు జరిపారు. మొత్తానికి 1891 కోట్ల బకాయిలు చెల్లించామని ఇట్లా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ముందు అయితే చర్చలు కొనసాగించిండ్లు. పోయి బోకే ఇచ్చిండ్లు. కరెంటుపై ఇచ్చిన అనుమతులు కుదించొద్దు. తెలంగాణకు పీఎం కుసుమ్ కింద గతంలో ఇచ్చిన 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. 4000 మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం తర్వాత దానికి 1000 మెగావాట్లకు కుదించిందన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని తాము ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎక్కడికి పోయినా ముఖ్యమంత్రి గారిని అయితే సింగిల్గా పోనిస్తలేరు. ఎవరి దగ్గరికి పోయినా మామూలుగా ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రితోటి కార్యదర్శో ఇంకొకరు పర్సనల్ సెక్రటరీ పిఆర్ఓలో పోతారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు మోడీ గారి దగ్గరికి పోయినా ఇంకో మంత్రి ఉంటాడు, అమిత్ షా గారి దగ్గరికి పోయినా ఇంకో మంత్రి ఉంటాడు. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తికును ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం సంబంధం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఈ భారీ నీటిపారుదల శాఖ మంత్రిని ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈ సోలార్కి సంబంధించి వాటి బాకీలు చెల్లించండి అని తీసుకొని పోయింది. అంటే రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్కు ఎలాంటి నమ్మకం లేదు. కాంగ్రెస్ హైకమాండ్కి అస్సలే నమ్మకం లేదు. ఇంకా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినాక అయితే అసలు ఏమాత్రం రేవంత్ రెడ్డి గారి మీద ఎట్టి పరిస్థితుల ఇంచు మందం అంటే 1% అంటే 1% కూడా నమ్మకం లేదు. మరి ఈనాట కేంద్ర మంత్రి గారట 1800 మీరు ఇంటికి పోయే వరకు ఈ 1800 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడతాయని హామీ ఇచ్చిందని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మీడియా ముందంటే ఎవడైనా ఇస్తామని పోనే చెప్తాడు, ఇయ్యమని చెప్తాడు. మరి 1800 కోట్లు ఇప్పుడు రాబట్టనట్ట మళ్ళా వచ్చినాయంటే చెప్పుర్రి. వచ్చినాక ఒట్టిగా ఇవాళ తీసుకురావడానికి పోయినాము అన్నది వచ్చినాక కూడా చెప్తే మనకు కేంద్రం ఇవ్వవలసిన ఇచ్చినలా ఇయ్యలేదా మనకు తెలుస్తుంది.